ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొణిదెల పవన్ కళ్యాణ్ తొలి రోజే తొలి సంతకం ఉపాధి హామీ పనులను రైతాంగానికి అనుసంధానం చేయడం దేశ చరిత్రలోని హర్షించదగినదని గుత్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా కొనియాడారు. అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తొలి సంతకం ఉపాధి హామీ పనులను రైతాంగానికి అనుసంధానం చేయడం ఎంతో అద్భుతమైన నిర్ణయమన్నారు. దేశ చరిత్రలోని రైతులకు ఓ సువర్ణ అవకాశమని గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి నిర్ణయం ఎవరు తీసుకుంటారు ఎదురు చూశామన్నారు. దీని ప్రభావం ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు రైతులకు ఎలాంటి ఫలితం లభించిందో అంతకు రెట్టింపు ఫలితం రైతులకు ఈ ప్రభుత్వంలో అందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంతో మంది చదువుకున్న యువత కూడా రైతాంగం పట్ల ఆసక్తి ఉన్న కూలీలు దొరకపోవడంతో అటువైపు కూడా ఆలోచించలేకపోయారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం దేశమంతా హర్షిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్కి రైతాంగం ప్రజల తరపున తన అభినందనలు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్ప్రింక్లర్లు, డిప్పులు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. వీటన్నిటినీ ఇప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుత్తి చెరువుకు నీరు తెప్పించామన్నారు. వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరూ చెరువుకు నీళ్లు తెప్పించే విధంగా పనిచేయలేదన్నారు. గుత్తి చెరువు ఆయకట్టు కింద ఎవరూ ఇప్పుడు పంటలు పండించడం లేదని, చెరువుకు ఆనుకుని ఎన్టీఆర్ గృహాలు, జగనన్న కాలనీలు ఏర్పడ్డాయని తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో గెలిచిన కూటమి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రత్యేక చొరవ చూపి గుత్తి చెరువును తాగునీటి కోసం ఒక సమ్మర్ స్టోరేజ్గా వాడుకోవాలన్నారు. గుత్తికి తాగునీటి కొరత ఉండదన్నారు. ఈ విషయాన్ని గుంతకల్ ఎమ్మెల్యే ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తే గుత్తికి తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. అందులో మొదటి సంతకం కింద ఉపాధి హామీ పనులను రైతాంగానికి లింక్ చేస్తూ తీసుకున్న ఆ కార్యక్రమం ఎంతో అద్భుతమైన ఒక నిర్ణయం. అది దేశ చరిత్రలోనే ఇది రైతాంగం పట్ల ఒక అద్భుతమైన నిర్ణయంగా దీన్ని భావిస్తున్నాం. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరగాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకున్నాం. అది నిన్నటి రోజు జరగడం చాలా సంతోషకరం, చాలా అభినందనీయం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎంతటి ప్రభావం చూపుతుందని అంటే, ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఎంత ప్రభావం చూపించిందో అంతకన్నా ఎక్కువ దీని ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు చెప్పగలుగుతాం. ఎంతో ఉన్న అతి ముఖ్యమైన, అతి ఇబ్బందికరమైన ఒక సమస్యను తీర్చడమైనట్లుంది. దీనికి రైతుల పక్షాన, ప్రజల పక్షాన, మా కాన్స్టిట్యున్సీ పక్షాన ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు అంతేకాకుండా ఈరోజు ఇంకా రైతులకు గత 5 సంవత్సరాలుగా ఒక డ్రిప్ వచ్చింది లేదు, ఒక స్ప్రింక్లర్ వచ్చింది లేదు, ఒక ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది లేదు. వీటన్నిటిని కూడా మళ్ళీ పెట్టాలి అని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. గుత్తి చెరువుకు ఆల్రెడీ ఆ రోజుల్లోనే మేము నీళ్లు కేటాయింపులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది, ఛానల్ చేయించడం జరిగింది. సో అంచేత గుత్తి చెరువు కింద ఎలాగూ పంటలు లేవు. అందులో అక్కడ ఎన్టీఆర్ గృహాలు అని చెప్పేసి లేదు, అక్కడ ఈరోజు ఇంటి స్థలాలన్నీ కూడా ఇచ్చున్నారు కాబట్టేసి దాన్ని అక్కడ పంటలు ఎవరైనా వేయడం లేదు కాబట్టేసి గుత్తి చెరువుని త్రాగునీటి ట్యాంకు కింద, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కింద దాన్ని మార్చి అందులోకి వెళ్తున్న వ్యర్థపు నీరన్నింటినీ కూడా డైవర్ట్ చేసేసి గుత్తి చెరువుని తాగునీటి చెరువుగా కింద మార్చేసి ఒక ట్యాంకు కింద మార్చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద కింద మార్చేసి అతి త్వరలో గుత్తి తాగునీటి సమస్య తీరిపోతుంది అని చెప్పేసి నేను సూచన చేస్తున్నాను. సో దయచేసి